నా నా పర్సనల్ స్టాఫ్ అండి, నా వెనకాల ఉండే నా వెనకాల నా పర్సనల్ స్టాఫ్ నా వెనకాల ఉండి నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేసే వాళ్ళు నా మేనేజర్ అమర్. అహర్నిశలు, అర్ధరాత్రులు, అపరాత్రులు, ఎనీ టైం ఎవ్రీ టైం నా వెనకాల ఉన్నాడు అమర్. అండ్ మా మేకప్ శివ, నా హెయిర్ రామ్. ఇలాంటి ఒక లుక్ని క్రాక్ చేయడం అనేది సింపుల్ థింగ్ కాదండి. ఆ లుక్ని క్రాక్ చేసి దాన్ని 2.5 ఏళ్ళు మెయింటైన్ చేయడం అనేది అస్సలు సింపుల్ థింగ్ కాదు. చాలా కష్టపడి మెయింటైన్ చేస్తున్నాం 2.5 ఏళ్ళ నుంచి. సో రామ్కి అండ్ మా కాస్ట్యూమ్స్ దీన్ని ఇలాగా రావడానికి కారణమైన ముత్యాల గారికి. అండ్ ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనరు ఒక వరల్డ్ని క్రియేట్ చేయడంలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందండి. లంకా సంతోషి, తను కూడా ఇంకా వేరే ఏ సినిమాలు పెట్టుకోకుండా ఈ సినిమాకి ఫుల్ ఎఫర్ట్ అండ్ టైం ఇచ్చి ఈ సినిమా చేశారు. షీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. స్పెషల్ థ్యాంక్స్ టు లంకా సంతోషి. అండ్ ఇప్పుడు ఎక్కడున్నారు మా సినిమాకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్ ఎక్కడ మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా చేసిన మా మనోజ్, #మనోజ్ ఎక్కడో దాక్కుని ఉంటాడు. మనోజ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మా వంశీ శేఖర్ గారు ఆల్వేస్ సినిమా వెనకాల ఉండి మీ అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు. వంశీ శేఖర్ గారు ప్లీజ్ కమ్ సార్. రండి సార్. నేను వస్తా. రండి రండి శేఖర్ గారు, వంశీ గారు. మనోజ్ ఎక్కడున్నారండి? పైకి రండి. ఓకే, రండి శేఖర్ గారు. ఈయన ఎప్పుడు రారండి, పర్టికులర్గా ఈసారి పట్టుబట్టి పిలిపిద్దామని పిలుస్తున్నాను. సో థ్యాంక్ యూ శేఖర్ గారు. శేఖర్ గారు రండి. సినిమాకి ఆల్వేస్ ప్రశాంత్ గారికి ఒక సపోర్ట్గా నిలబడిన స్నేహకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై ద టీమ్. అండ్ ప్రశాంత్ని పీస్ఫుల్గా సినిమా చేయనిచ్చిన సుకన్య గారికి, ఆవిడ అంత లిబర్టీ ఇవ్వబట్టే ఆయన అంత పీస్ఫుల్గా 2 years ఈ సినిమా చేయగలిగారు. అండ్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారి గురించి చెప్పాను నేను ఆల్రెడీ. ఈ సినిమా వెనకాల ఒక కొండలాగా నిలబడిపోయారు, ఒక ఆంజనేయ స్వామి శక్తిలాగా నిలబడిపోయారు. ఆయన నమ్మారు, భయంకరంగా నమ్మారు. ఎంత భయంకరంగా నమ్మారంటే కొన్నిసార్లు ఆయన నమ్మకం చూస్తే మాకు భయం వేసేది. అంత భయంకరంగా ఆయన నమ్మారు ఈ సినిమాని. ఇవాళ ఆయన కోసం ఈ సినిమా హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా సినిమా రిలీజ్ విషయానికి వస్తే, ఈ రిలీజ్ని ఇంత అద్భుతంగా రిలీజ్ చేసి నిలబెట్టిన మా మైత్రి శశి గారికి, రవి గారికి, నవీన్ గారికి, ధీరజ్ అండ్ వంశీ వాళ్ళకి, మా సీడెడ్ శోభన్ గారికి, యుఎస్లో చేసిన నిర్వాణ ఫిల్మ్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్కి, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు ఏమైనా మిస్ అయితే ఐఎమ్ సారీ అండి. గుర్తున్నంత వరకు చెప్పాను, నాకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ వరకు చెప్పాను. బట్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్ ప్రశాంత్, ఇది గ్రాటిట్యూడ్ మీట్ అన్నాం కాబట్టి మా గ్రాటిట్యూడ్ అనేది నేను ప్రశాంత్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇద్దరికీ ఉన్న రిలేషన్కి. మొన్న ఆల్రెడీ చాలా ఎక్కువ చెప్పాను. ఏది పూరి జగన్నాథ్, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు అదంతా చెప్పేసి వద్దు కదా, అదంతా చెప్పేశాను ఆల్రెడీ. బట్ థ్యాంక్ యూ. దేనికంటే థ్యాంక్ యూ ఫర్ imagining something so big. Thank you for dreaming something so big. Thank you for standing by it. And thank you for creating Hanuman. Malli okkasari create cheste. Thank you for this. Final ga audience ki మీ అందరూ తోడై మీరు అందరూ నిలబడ్డారు కాబట్టే మేము ఉన్నాము, ఇవాళ ఇక్కడ నిలబడగలిగాము. మీ అందరి ఆదరణ, ఒక సినిమా నచ్చితే అది 10 మందికి చెప్పి ఇంకా ఎక్కువ మందికి తెలియజేసిన మీ విధానం, మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. హిట్ కొట్టేసిన తర్వాత తొడగొట్టకూడదండి.
నాకు తెలుసు అది, నాకు బాగా తెలుసాయి, అలాంటివి ఏం చేయను నేను. బట్ లేదు లేదు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ కూడా ఇదే ఎఫర్ట్, మాకు మనసుకు నచ్చిన సినిమాలు ఇంత ఇంత అంటే నాకు ఫస్ట్ డే షో అయిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎప్పుడైతే బాగుందన్నారో అక్కడితో అయిపోయిందండి. నాకు దీని నుంచి కట్ అయిపోయాను. ఇది ఇంత నెంబర్స్ చేస్తుంది, ఇంత ఇది నాకు శశి గారు చెప్పారు, ధీరజాలు చెప్పారు, యూఎస్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, ఏదో 5 million చేసింది అన్నారు. నాకు అవి నిజంగా అవి ఇవ్వట్లేదండి ఎక్సైట్మెంట్. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చింది అని ఏదైతే రోజు చెప్పారో అక్కడతో అయిపోయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆ రోజుతో నా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. మళ్ళీ అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా మా మనసుకి దగ్గరగా ఉండే సినిమాలు, ఇంతే కష్టపడి ఇంతే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ మీ దగ్గరికి చేరుస్తాము. మీరందరి ఆశీస్సులు ఎప్పటికీ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. హనుమాన్ అనే సినిమా ఒక అద్భుతం, అది జరిగిపోయింది. అద్భుతం జరిగిన తర్వాత మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడతో నేను ఈ స్పీచ్ని ముగిస్తాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే మధ్యలో ప్రశాంత్ గారి దగ్గర మళ్ళీ మైక్ లాక్కుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తానికి స్పీచ్ కూడా ఒక టీం వర్క్ లాగా జరిగిందండి ఇక్కడ. కాదు, ఒకసారి మీ కళ్ళు చూపియండి. అరే ఓకే, సూపర్. లేదు అలా మామూలు వాళ్ళకి కనిపించవా? ఓకే. కాదు అంటే తేజ సజ్జాగా మేము డెఫినెట్గా చాలా సినిమాలు చూస్తూనే ఉంటాము ఫ్యూచర్లో, మాకు తెలుసు. బట్ మ్యాన్గా ఫ్యూచర్లో ఎలా చూడబోతున్నాము, ఎప్పుడెప్పుడు ఎలా కనిపించబోతున్నారు ఏమన్నా? ప్రశాంత్ గారి యూనివర్స్ కొనసాగుతూ ఉంటుందండి. ఆ యూనివర్స్లో మ్యాన్ ఎప్పుడైతే అవసరం పడతాడో ప్రపంచానికి, అంజనాద్రికి, మనుషులకి మ్యాన్ వస్తాడు. అదే. సూపర్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ తేజ సజ్జా గారు. అండ్ నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన టైమింగ్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, అయోధ్యలో శ్రీరాముల వారి రాక కోసం హనుమంతుడే ఈ టైమింగ్ ఎన్నుకుని థియేటర్స్లో శ్రీరామ నామ స్మరణ జరిగేలా చేశారా అన్నట్టుగా జరిగింది. సెకండ్ అండి, ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పేరు మర్చిపోయాను. ఓకే. మా వెంకట్ కుమార్ జెట్టి గారు ఆల్వేస్ ప్రశాంత్ గారు పక్కనే ఉండి ఈ సినిమా ఇలా రావడానికి అన్ని క్రాఫ్ట్స్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉండి, నాకు యాక్టింగ్ చెప్పలేదు, అది వేరే విషయం. బట్ మిగతా అన్ని క్రాఫ్ట్స్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉండి అంత కష్టపడి సినిమా చేశారు. ఏమీ ఆశించలేదండి, సినిమా గెలవాలి అని మాత్రమే చేశారు. ఈయన మాత్రమే కాదు, మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, ఆల్ అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ, జమ్మా కానీ మిగతా అసోసియేట్ డైరెక్టర్స్ కానీ అందరూ సినిమా గెలవాలని చేశారు. పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. హ్యాలో హ్యూజ్ స్టూడియోస్, CG కంపెనీ, థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.